డే 11 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్ ఈ రోజుతోని నాకు మార్నింగ్ షిఫ్ట్‌లు అయిపోయాయి. రేపటి నుంచి అయితే ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈరోజు నేనైతే డ్యూటీకెళ్ళేటప్పుడు దుర్గం చెరువు మీంచెళ్ళాను. వ్యూ బావుందనేసి ఒక చిన్న క్లిప్స్ తీశాను. సో, డయట్ అయితే స్టార్ట్ చేసి 10 డేసే అయింది. బట్ నాకేదో చాలా డేస్ అయిపోయిన ఫీలింగ్ అనిపిస్తుంది. బికాజ్ ఇన్ని రోజులు నచ్చినట్టు, ఇష్టమున్నట్టు తిన్నాం కాబట్టి ఆ ఫీల్ వేరే ఉండే. అండ్ ఇప్పుడు వేరేలాగా ఉంది. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది ఇష్టమున్న ఫుడ్ కూడా తినలేకపోతున్నాం ఎందుకు ఈ లైఫ్ అనేసి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఎవరైనా హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న, ఎవరైనా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న ఏమనిపిస్తుంది, అరే బాబు! హెల్తీగా తినడమే బెటర్ అనిపిస్తుంది. సో, మీకు గూడా నాలాగే ఇలాగ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయంటారా? చెప్పండి. సో, ఈరోజు మార్నింగ్ అయితే బాదం వాల్‌నట్స్ తెచ్చుకున్నాను, తినేసాను. బ్రేక్‌ఫాస్ట్‌కయితే ఓట్స్ చేసుకున్నాను. మంచిగా యాపిల్, బనానా ఏసుకొని తినేసాను. అరౌండ్ 12కి గ్రేప్స్ తిన్నాను. ఈ బ్లాక్ ఇంకా గ్రీన్‌వి. గ్రేప్స్ వెయిట్ లాస్ కంటే వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళ కోసం బెటర్ అని రీసెంట్‌గా నేను చూసాను. అది నిజమో కాదో నాకు తెలీదు. బట్ చెప్తున్నాను. మీకు కూడా ఒక ఐడియా వస్తదనేసి. అండ్ గ్రేప్స్ తర్వాతయితే నేను హాస్టల్‌లోనే కీరా కట్ చేసుకొని తెచ్చేసుకున్నాను. లంచ్ బిఫోర్ తినేద్దామనేసి. సో, ఈ కీరా గూడా తినేసి నేనైతే లంచ్‌కెళ్ళిపోయాను. ఈరోజు నాకెందుకో రైస్ తినాలనిపించలేదు. సో, చపాతీ తిందామనేసి ఫిక్స్ అయిపోయాను. సో, ఎలాగో క్యాంటీన్‌లో చపాతీ ఉంటుంది కాబట్టి చపాతీ ఆర్డర్ ఇచ్చేసుకున్నాను. చపాతీతో పాటు ఆమ్లెట్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఒక బ్రదర్ వచ్చి బెండకాయ ఫ్రై ఇచ్చాడు. అండ్ ఇంకొక ఫ్రెండ్ అయితే కాజు పన్నీర్ ఇచ్చాడు. లంచ్ తర్వాత వేరే అన్న ఈ పెసర్లు ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ నేనైతే హాస్టల్‌కెళ్ళిపోయి రాజ్మా, చెన్నా ఇవన్నీ కలిపి బాయిల్ చేసేసి పోపు పెట్టేసుకొని తినేసాను.